ముస్లింల మీద విజయం సాధించి హిందువులు పొందినటువంటి విమోచన అనే అర్థం మాట ఏదైతుందో చరిత్రలో చూస్తే మీరు జర్నలిస్టు, నేను ప్రొఫెసర్ని. ఎందుకంటే సమాజంలో మనం అంటే సమాజానికి గౌరవం ఉంటది, ఎందుకంటే మనం సత్యాలు చెప్తామని. షోయబుల్లా ఖాన్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, మీరు చరిత్ర చదువుతారు, చాలా గొప్ప జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్. షోయబుల్లా ఖాన్ ఆనాటి కాసిం రాజ్వీ ఒక ఫత్వా జారీ చేశాడు. ఏమిటంటే ఎవడైనా సరే జర్నలిస్ట్ అనేవాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా గానీ, కాసిం రాజ్వీకి వ్యతిరేకంగా గానీ ఎడిటోరియల్స్ రాసినా, వార్తలు రాసినా, వ్యాసాలు రాసినా చంపేస్తాం, రాసిన చేతిని కత్తిరిస్తాం, నరికేస్తామని ఒక ఫత్వా జారీ చేస్తాడు. జారీ చేస్తే ముస్లిం అయినటువంటి షోయబుల్లా ఖాన్, ఒరే కాసిం రాజ్వీ దుర్మార్గుడా, హిట్లర్ను మించినటువంటి హిట్లరు నీవు, ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా చైతన్యవంతమైన సమాజం గనక నీ యొక్క నియంతృత్వాన్ని ధిక్కరిస్తుంది, నీ నియంతృత్వాన్ని ఓడిస్తుంది, నా చేయి నరికేస్తావా చూస్తా నరికేయ అని చెప్పేసి సంపాదకీయం రాశాడు కాసిం రాజ్వీకి వ్యతిరేకంగా. ఎవరైనా ముస్లిం ఎవరికి వ్యతిరేకంగా రాసిండు? ముస్లింకి వ్యతిరేకంగా రాసిండు. రాసి ఆయన ఆఫీస్ నుంచి వెళుతూ ఉంటే, ఇప్పుడు కాచిగూడ పోలీస్ స్టేషన్ ఉంది, కాచిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుకొని ఆయన చేతి నరికేశారు. నరికేసినా కూడా సమాజం వైపు నిలబడ్డాడు. మరి ఒక ముస్లింకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. తెలంగాణ సమాజంలో మగ్దుమ్ మొహిద్దీన్ అని గొప్ప కవి ఉన్నాడు. మగ్దుమ్ భవన్ ఉంది, సిపిఐ భవన్. మగ్దుమ్ మొహిద్దీన్ కార్మిక నాయకుడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు, సాయుధ పోరాటానికి. ఆయన ముస్లిమే. ఎవరికి వ్యతిరేకంగా? ముస్లింకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తెలంగాణ సమాజంలో మగ్దుమ్ మొహిద్దీన్ అని గొప్ప కవి ఉన్నాడు. మగ్దుమ్ భవన్ ఉంది, సిపిఐ భవన్. మగ్దుమ్ మొహిద్దీన్ కార్మిక నాయకుడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు, సాయుధ పోరాటానికి. ఆయన ముస్లిమే. ఎవరికి వ్యతిరేకంగా? ముస్లింకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బందగి అనే ఒక 20 సంవత్సరాల యువకుడు, జనగాం దగ్గర బందగి అనే యువకుడు, ఆ ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా, విష్ణూరులో ఉన్నటువంటి దొర కావచ్చు, జనగామలో ఉన్నటువంటి దొర కావచ్చు, లేదా సూర్యాపేటలో ఉన్నటువంటి దొర కావచ్చు, కడివెండి దొర కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ ఎవరు? హిందూ దొరలే వీళ్ళంతా, వీళ్ళందరూ హిందువులే. కానీ బందగి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటే ఆ ఊరిలో ఉన్నటువంటి హిందూ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. బందగి చనిపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి మాలలు, మాదిగలు, కుమ్మరు, కమ్మరు, గౌండ్లు, యాదవులు అందరూ ఆ శవాన్ని భుజాల మీద పెట్టుకొని, చిందీన రక్తమంతా సీసల్లో పోసుకొని, పారీన రక్తమంతా కడవల్లో నింపుకొని, నీ బాట పడతాం బిడ్డ మా బాయి బందగి సాబు అని హిందువులు తన శవాన్ని తీసుకొని వెళ్లి సమాధి చేశారు. కనుక ఇక్కడ హిందువులకి ముస్లింలకి మధ్య జరిగినటువంటి గొడవ కాదు, ఇది ఘర్షణ కాదు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల మధ్యన విభేదాలు సృష్టించేటటువంటి ఒక స్థితి ఇవాళ సమాజంలో వచ్చింది. అందుకే దీన్ని మనం వాస్తవాన్ని సమాజానికి చెప్పాలి.